ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారములు. ఇప్పుడు రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దేవి ఆరాధనలు ఏమేమి చేసుకోవాలి, మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి అనగా కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిస్తే ఈ యొక్క వృషభ రాశి అవుతుంది. ఈ యొక్క రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము. అదేవిధంగా భూతత్వ రాశి, స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే ఎంతో ఓర్పుతో, సహనంతో, అవతల వారిని గౌరవిస్తూ ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఓర్చుకొని ముందుకెళ్ళేలా చేస్తూ ఉంటారు. ఈ యొక్క వీరికి వచ్చే ఆలోచనలు కూడా స్థిరమైన ఆలోచనలు, అటుపక్క ఇటుపక్క కాలేయకుండా మనం చేసేదాన్ని ఒక 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల పాటు నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం అనేది వీరు చాలా వరకు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇతరి మీద డిపెండ్ కాకుండా వీరి యొక్క స్వయం కృషితో వీరు ముందుకు సాగిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు కూడా చాలా అధికంగా వీరి మీద పడే అవకాశం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగించి మన పరిస్థితి ఏమిటి, మనం ఎలా ఉండబోతున్నాం, మనం ఫ్యూచర్లో ఎదగాలంటే ఏ విధంగా ఉండాలి అనే ఒక దృష్టి ఉండగలిగితే జీవితంలో చాలా వరకు ముందుకు వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. అదే విధముగా వీరికి ఎంత ఓర్పు ఉన్నా, ఎంత సహనం ఉన్నా సరే ఒక్కసారి వీరికి కోపం రాగానే పటాపంచులు అయిపోయి ఒక అగ్నిగోళంలాగే ప్రదర్శిస్తూ వారి ముందు అనేది కోపాన్ని చాలా వరకు చూపించే విధంగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ యొక్క రాశి వారికి నెల మొత్తం ఎలా ఉందో చూడగలిగితే కుటుంబంలో చిన్న కలహాల వల్ల, మనస్పర్ధల వల్ల, అటు తండ్రి కొడుకుకైనా లేదా తండ్రి తల్లికైనా సరే చిన్న సమస్యలతో కుటుంబం అనేది మొక్కలయ్యే అవకాశం కనబడుతున్నది. మీరు ఇట్లా గొడవ పడుతూ ఉన్నా, ఇట్లా అన్యోన్యంగా లేకపోయినా సరే మీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ నవ్వుకుంటూ ఎంతో ఇబ్బందికరంగా మిమ్మల్ని మార్చే విధంగా కనబడుతుంది. కాబట్టి ఆ వచ్చే కలహాలు కానీ, గొడవలు కానీ ఎక్కువగా దృష్టి చేయకుండా ఎక్కడికి వచ్చినా గొడవ అక్కడే సమాప్తం అయ్యేలాగా చూసుకోవటం, ఇంటికి ఒక పెద్ద మనిషి ఉండి దానికి అనేది అన్ని విధాలుగా చూసుకోవటం వంటి చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం వల్ల కూడా వీరు దాచుంచిన డబ్బు కూడా చాలా వరకు ఖర్చు అయ్యే విధంగా కనబడుతున్నది. ఆ ఒక డబ్బు ఖర్చు కూడా ఏ విధంగా చేసుకోవాలి ఏమిటి అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఆ విధంగా తీసుకొని జాగ్రత్త పడటం అంటే చేయండి. లేదా ఎవరో ఒక పెద్దవారి ఆరోగ్యం ప్రభావంగా మీరు ఎంతో ఇబ్బంది గురయ్యే అవకాశం కనబడుతుంది ఈ నెల మొత్తం. అది జాగ్రత్త చేసుకొని ముందుకెళ్తే మీ యొక్క డబ్బు కూడా ఆదా అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మరియు ముఖ్యంగా విద్యార్థులకి ఈ నెల ఏ విధంగా ఉంది చూడగలిగితే గ్రహస్థితులు కూడా అన్ని అనుకూలంగా వీరికి ఘోషిస్తున్నాయి. కాబట్టి వీరు విద్యలో కూడా అన్ని విధాలుగా ఒక గుర్ర బండిలాగే ముందుకు సాగుతూ చదివిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా మైండ్లో నిలిచిపోయేలాగా వీరి అనేది సాధన కూడా అన్ని విధాలుగా ముందుకు సాగేలా కనబడుతున్నది. ఏమి చదవకపోయినా ముందుకు వెళ్తారంటే అది కాదని చెప్పుకోవచ్చు. వీరు చదివింది, కష్టపడింది అది మీ యొక్క దైవ బలం వల్ల ఈ యొక్క నెల మొత్తం మీకు గుర్తుంటూ పరీక్షల్లో కూడా మంచి పరీక్షలు మీరు సాధించే విధంగా ఉన్నది. మరియు ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం చూడగలిగితే ఒక స్త్రీ వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. ఒక స్త్రీ వల్ల మీకు తెలియకుండానే మీరు ఆమె మాయలో పడిపోయి ఆమె మిమ్మల్ని కవ్వించి మాటలతో మెప్పించి మీ దగ్గర ఉన్నది దోచుకోవటం, మిమ్మల్ని అవసరానికి వాడుకోవటం, ఆమెకి నచ్చింది చేసుకోవటం వల్ల కూడా మీకు ఎన్నో ఇబ్బందులు, కలహాలు, తర్వాత కుటుంబ విషయాల్లో ఇబ్బందులు అనేది వచ్చే విధంగా కనబడుతున్నది. నలుగురిలో గుట్టుగా జీవించేవారు ఆ ఒక స్త్రీ వల్ల ఎంతో ఇబ్బంది కలిగే విషయం కనబడుతుంది. కాబట్టి అది జాగ్రత్త ఉంచుకొని ముందుకు వెళ్ళటం మంచి చెయ్యండి. మరియు ఉద్యోగాలలో కూడా ఎవరైతే ఇప్పుడు నూతన ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నారో అది కూడా అన్నింటా మీకు లాభ ఫలితాలు కలుగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఈ నెల మొత్తం మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మనం చెప్పదగిన సూచన చూడగలిగితే ఆ యొక్క 5 శనివారములు లేదా 7 శనివారములు
దుర్గా చాలీస చదవటం లేదా అమ్మవారి దర్శనం చేసుకోవటం వల్ల కూడా వీరికి అన్నింటా శుభ ఫలితాలు, ఆరోగ్య శాంతి, మనశ్శాంతి, వెళ్ళే ప్రయాణం కూడా సక్సెస్ అవ్వటం వంటిది కూడా మనం చెప్పదగవచ్చు. మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతోమందికి ఆందోళనలు, సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను. దీని గురించి చెప్పండి గురువుగారు అని. ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టలు, జాగ్రత్తలు చూడగలిగితే మనకి ఇది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో 2 చంద్రగ్రహణములు, 2 సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి 14వ తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండో చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ 7వ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి 9:55 నుంచి మరియు మధ్యరాత్రి 1:35 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది. ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే 3:30 ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డుగా రావటము, మధ్యలో ఉండటము, ఆ ఒక కిరణాలు చంద్రుని మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో, యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది, ఆ రాశి వారికి అది జరిగిపోతుంది, కొన్ని ఏలినాటి శనులు అది చెప్తూ ఉంటారు. ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక 10-20% వరకు ఇబ్బంది ఉండొచ్చు. ఈ యొక్క 3-6 నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య ఇబ్బందులు కానీ, లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి. వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము. ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమి జరుగుతుంది, దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయం ఉంటుంది. ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి, మీ యొక్క రాశి ఏమిటి, నక్షత్రము, గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి, మీ యొక్క దశ ఏమి నడుస్తుంది, ఏమి చేయగలిగితే మీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగంలో కానీ, వివాహంలో కానీ, ప్రేమలో కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి, రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్నా మా ఒక సలహా తీసుకోవడం వల్ల కింద కనబడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.